ఇంట్లో ఈ రకమైన హనుమంతుడి ఫోటోలను ఉంచకూడదు. ఉంచితే ఏమవుతుందంటే, జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా భక్తి శ్రద్ధలతో హనుమంతుడిని ప్రార్థిస్తే ఆ కష్టాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతుంటారు. హనుమంతుడిని ప్రార్థిస్తే శని దోషాల నుంచి కూడా తప్పించుకోవచ్చని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రతి మంగళవారం హనుమంతుడిని పూజించడం వల్ల అనేక మంచి పనులు జరుగుతాయని చెబుతుంటారు. అయితే ఎంత హనుమంతుడి భక్తుడైనా కొన్ని రకాల ఆంజనేయ స్వామి ఫోటోలను ఇంట్లో ఉంచుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. అసలు ఎలాంటి హనుమంతుడి ఫోటోలను ఇంట్లో ఉంచుకోకూడదు, ఉంచుకుంటే ఏమవుతుంది అనేది తెలుసుకుందాం. ఛాతిని చీల్చుతున్న హనుమంతుని ఫోటో. హనుమంతుడు శ్రీరామునికి గొప్ప భక్తుడు. అతను శ్రీరాముడిని ఎంతగా ఆరాధిస్తాడనే దానికి గుర్తుగా అతను తన ఛాతీని చీల్చుకుంటాడు. తన ఛాతీని చీల్చినప్పుడు తన గుండెల్లో రాముడు సీత కనిపిస్తారు. అయితే ఇలాంటి ఫోటోలను ఇంట్లో ఉంచుకోకూడదని నిపుణులు పేర్కొంటున్నారు. ఇలా ఉంచుకోవడం వల్ల హనుమంతుడి ఆగ్రహానికి గురవుతారని చెబుతున్నారు. హనుమంతుని యొక్క జన్మ రహస్యం. సంజీవిని కొండను ఎత్తుకున్న హనుమంతుడి ఫోటో. రామాయణ యుద్ధంలో లక్ష్మణుడు చనిపోయినప్పుడు హనుమంతుడు సంజీవని కొండను తీసుకుని వెళ్తారు. అయితే ఇలా హనుమంతుడు కొండను తీసుకుని వెళ్తున్న ఫోటోను ఇంట్లో ఉంచుకోకూడదట. ఇది అస్థిరత్వానికి నిదర్శనమని, అందుకే ఈ తరహా ఫోటోలను ఉంచుకోకూడదని చెబుతున్నారు. హనుమంతుని గురించి వాస్తవాలు. లంక దహనం చేస్తున్న ఫోటో. సీత జాడను తెలుసుకోవడానికి హనుమంతుడు లంకకు వెళ్ళినప్పుడు అక్కడ లంక దహనం చేస్తారు. అలాంటి ఫోటోలను కూడా ఇంట్లో ఉంచుకోకూడదట. ఇది ప్రతికూల ప్రభావాన్ని ఇస్తుందని, లంక దహనం మాదిరిగా ఇల్లు కూడా నాశనమవుతుంది పేర్కొంటున్నారు. రాముడు లక్ష్మణుడిని భుజాన మోస్తున్న ఫోటోలు. సీత జాడ తెలుసుకున్న తరువాత సీతను రక్షించేందుకు హనుమంతుడు రాముడు లక్ష్మణుడిని తన భుజాలపై ఎత్తుకుని తీసుకెళ్తారు. ఇలాంటి ఫోటోలు కూడా ఇంట్లో ఉంచుకోకూడదని, ఇలా ఉంచడం వల్ల యజమానిపై భారం ఎక్కువగా పడుతుందని, అలాగే ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయని చెబుతున్నారు. ఈ ప్రదేశాల్లో హనుమంతుడి ఫోటో పెట్టవద్దు. హనుమంతుడి ఫోటోను ఎట్టి పరిస్థితుల్లో పడకగదిలో పెట్టకూడదని పండిత నిపుణులు చెబుతున్నారు. హనుమంతుడు బ్రహ్మచారి కాబట్టి పడకగదిలో ఆయన ఫోటోలను ఉంచడం మంచిది కాదని, ఇది చెడు కాలాన్ని సూచిస్తుందని పేర్కొంటున్నారు. దీనికి బదులు ప్రత్యేకమైన పూజ గదిలో లేదా ఇతర ప్రదేశాల్లో హనుమంతుడిని ఉంచాలని సూచిస్తున్నారు. ఇలా చేస్తే హనుమంతుడి ఆశీస్సులు ఎప్పుడూ మీపైనే ఉంటాయని చెబుతున్నారు. జీవితంలో ఎదురయ్యే కష్టాలను కూడా ఎంతో ఇష్టంగా దాటేస్తారట. ఇలా పూజించకూడదు. హనుమంతుడిని పూజించాలంటే కొన్ని కఠిన నియమాలు, కఠోర దీక్షలు చేయాల్సి ఉంటుంది. సాదాసీదాగా ఇంట్లోని విగ్రహానికి పూజలు చేస్తే మంచి జరగదు, దోషం కూడా పోయే అవకాశం లేదు. అందుకే హనుమంతుడిని పూజించాలనుకునే భక్తులు ప్రతి మంగళ, శనివారాల్లో హనుమంతుడి ఆలయాన్ని సందర్శించి పూజలు చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందొచ్చు. అలాగే హనుమంతుడి ఆశీస్సులు పొందడం కోసం ఇంట్లో హనుమంతుడి ఫోటోలను ఉంచుకోవడం కంటే బదులుగా ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదివితే ప్రయోజనం కలుగుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.